వసుని రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత, రిషి వసుని చూడ్డానికి వెళ్ళినప్పుడు తన గుండె చాలా ఫాస్ట్‌గా కొట్టేసుకుంటుంది. వసుని హాస్పిటల్ బెడ్ పైన అలా చూడాల్సొస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఆ రూమ్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ మిషన్స్ బీప్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించదు. ఆ బెడ్ పైన ఎలాంటి కదలిక లేకుండా, చలనం లేకుండా అలా పడున్న వసుని చూస్తే రిషి గుండె ముక్కలైపోతుంది. వేల కొద్దీ ముళ్ళు తెచ్చి తన గుండె పైన గుచ్చినట్టు అనిపిస్తుంది. వసు ప్రెజెంట్ ఉన్న పరిస్థితికి కారణం తనే అని తలుచుకుంటుంటే తనకున్న బాధ ఇంకా పెరిగిపోతుంది. బెడ్ పక్కనే ఉన్న చిన్న కుర్చీలో రిషి కూర్చొని తలగడ పైన ఉన్న తన చేతిని తీసుకొని పట్టుకుని దాన్ని నెమ్మదిగా నిమురుతాడు. తనలా చూసాక తన నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట సారీ, నన్ను క్షమించు అంటాడు. సో రిషి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారి వసు హ్యాండ్ పైన పడతాయి. వసు కళ్ళు తెరిచాక తనని ఎలా ఫేస్ చేయాలో రిషికి అర్థం కావట్లేదు. తను నన్ను చూసిన వెంటనే నన్ను ద్వేషిస్తుందా, నన్ను చూసి అసహ్యించుకుంటుందా, లేకపోతే భయపడుతుందా? ఒకవేళ తను భయంతో కూడిన చూపులతో నన్ను చూస్తే ఆమెను బాధ పెట్టినందుకు నన్ను నేను క్షమించుకోలేను అని రిషి తనని తాను బ్లేమ్ చేసుకుంటూ వసుని అలా చూస్తూ ఉండిపోతాడు. కొన్ని గంటలు గడుస్తాయి. తన పక్కన అలాగా నిస్సహాయంగా కూర్చుని ఉంటాడు. వసు హాస్పిటల్ ఫామ్స్ అవి ఫిల్ చేయడానికి సిద్ధు ప్రేరణ కిందకు వెళ్తారు. గౌతమ్ ఏమో ఏదో కాల్ వచ్చిందని ఇంపార్టెంట్ అని తను వెళ్ళిపోతాడు. అలాగే మనోని కూడా అక్కడ నుంచి పంపించేస్తాడు రెస్ట్ తీసుకోమని. ఎందుకంటే నిజానికి రిషికి వసుతో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. తన కళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ తన మొహమే చూడాలని అనుకుంటాడు. అలా ఆందోళనతో కూడిన నిరీక్షణ కొంత సమయం అలానే ఉంటుంది. అలా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత వసు ఫైనల్గా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరవడంతో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఒక కాటన్ తీసుకొచ్చి నర్సు వెట్ క్లాత్తో తన కళ్ళు రబ్ చేస్తుంది లైట్గా. ఆ తర్వాత డాక్టర్కి రిపోర్ట్ చేద్దాం తన కళ్ళు తెరిచిందని చెప్పడానికి నర్స్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. కళ్ళు తెరిచిన వసు భయంతో గదంతా దిక్కులు చూస్తుంది. ఫైనల్గా తన చూపు రిషి మీద పడగానే తన కళ్ళు ఒక్కసారిగా షాకింగ్తో చూసినట్టు కళ్ళు పెద్దవడం రిషి అబ్జర్వ్ చేస్తాడు. వసు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేపోతాయి. సో మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటుంది. అది చూసి ఇంకా బాధగా అనిపిస్తుంది. వసు అని పిలుస్తాడు రిషి. రిషి వైపు మాత్రం చూడదు వసు. నేను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా పదే పదే వాగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పిచ్చి విషయం గురించి ఆలోచించకుండా తన దృష్టిని మళ్లించడానికి రిషి తన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ రూమ్లోకి వస్తారు. ఫస్ట్ రిషిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఆ తర్వాత వసు వైపు కూడా ఒక కొంచెం డిప్రెషన్లో ఉంటేనే కదా అలాంటి పని చేస్తారు. కొంచెం ఆప్యాయంగా ప్రేమగా ఒక నవ్వు ఇస్తారు ఆమెకు కూడా. కొద్దిసేపు వసుని చెక్ చేసి తన రిపోర్ట్స్ అవి చెక్ చేసి తర్వాత నర్స్తో డిస్కషన్ చేసిన తర్వాత రిషి వైపు తిరిగి భయపడాల్సిన పని ఏం లేదు, ఇప్పుడు తను బాగానే ఉంది, కొన్ని రోజులు చేతిని జాగ్రత్తగా చూసుకోండి, ఆ గాయమైన చేతికి ఎక్కువ ఒత్తిడి పెట్టకండి అని అలాగ సజెషన్స్ ఇచ్చి వసు బాగానే ఉందని భరోసా ఇచ్చి తను తిరిగి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళాక వసు కనీసం రిషి వైపు కూడా చూడదు. తన మొహంలో ఎలాంటి ఎమోషన్స్ కనిపించవు. ఎప్పుడూ పైనే చూస్తూ ఉంటుంది, లేదంటే కిటికీలో నుంచి అలాగ బయటకు చూస్తూ ఉండిపోతుంది. రిషి మాత్రం అలా వసునే చూస్తూ ఉండిపోతాడు. డ్యూటీ నర్స్ వచ్చి అప్పుడప్పుడు ఐవి డ్రిప్స్ అది చెక్ చేసి బ్లడ్ బాటిల్స్ అది చేంజ్ చేస్తూ ఉండేది. వసు మాత్రం ప్రాణం లేని వ్యక్తిలా అలా ఉండిపోయేది, ఏం మాట్లాడకుండా. ఇదంతా చూస్తూ ఉన్న మౌనంగా చూస్తూ ఉన్న రిషికి ఒక విషయం అర్థమవుతుంది. ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే పరిస్థితి విషమిస్తుంది, తనకు అసలు తన సెన్సెస్లోనే లేదు అనుకుని వసు ఆకలేస్తుందా, ఏమైనా తిను, మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని కొంచెం ప్రేమగా అడుగుతాడు. ఎప్పటిలాగా అదే భయంకరంగా ఉండే రిషిలా కాకుండా ఒక మంచి హస్బెండ్లా కనిపించాలని అలాగా కొంచెం ముందు కొంగి ప్రేమగా తల తడుతూ అడుగుతాడు. వసు ఏమో తల అడ్డంగా ఊపి రిషి వైపు నుంచి తన మొహం పక్కకు తిప్పేసుకుంటుంది. అలా అనకు వసు, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని రిషి అంటే వసు రిషి వైపు కూడా చూడకుండానే మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడేం చేస్తున్నారు అంటుంది. వసుకి స్పృహ వచ్చాక ఫస్ట్ మాట్లాడిన మాట నీకు ఇక్కడేం పని అని అడగడమే. కొంచెం హార్ష్గా అనిపించినా కానీ రిషి తన మొహంలో కొంచెం నవ్వు తెచ్చుకుని
నేను కాకపోతే ఇంకెవరుంటారు? నిన్నెవరు చూసుకుంటారు అని నవ్వుతూ అడుగుతాడు. తను అలా కామ్‌గా మాట్లాడడం తనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా తన బెస్ట్ ట్రై చేస్తాడు రిషి తన కంట్రోల్‌లో ఉండడానికి. నన్నిలా ఒంటరిగా వదిలేయండి. నేను ఇలాగే బాగున్నాను. నా దగ్గరికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. నా మీద ఎవరు జాలి చూపించాల్సిన అవసరం లేదు అని గొనుక్కుంటూ అంటుంది. వసు, నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. కానీ నిన్న జరిగిన దాని అంతటికి నేను క్షమాపణ కోరుతున్నాను. నిజంగా చాలా బాధపడుతున్నాను. నేను సరిగ్గా ఆలోచించకుండా నీ ఫీలింగ్స్ని కన్సిడర్ చేయకుండా ఒక సెల్ఫిష్‌లా కేవలం నా హ్యాపీనెస్ గురించి, నా లవ్ గురించి, నా లైఫ్ గురించి మాత్రమే ఆలోచించాను. ఒక ఫూల్‌లా బిహేవ్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ అని రిషి చెప్తూ ఉంటే, వాటన్నిటికీ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఆపుతారా అంటూ వసు గట్టిగా అరుస్తూ రిషి వైపు చూస్తుంది. వసు అలా అన్న వెంటనే తన కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతూ వచ్చేస్తాయి. రిషి షాకింగ్గా అలా వసు వైపే చూస్తూ ఉండిపోతాడు. వసు అంత గట్టిగా వచ్చేసరికి తన కళ్ళల్లో నుంచి అలా కన్నీళ్ళు కారుతూ ఉంటేని, ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి, నాకు నిద్రపోవాలని ఉంది. మీరు కూడా వెళ్ళి నిద్రపోండి, నా కోసం మీ నిద్ర పాడు చేసుకోకండి అని వసు చెప్తుంది. వసు అంత హార్ష్గా మాట్లాడడం రిషి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. నిజానికి వసు చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. వసు అంటూ రిషి ఏదో చెప్పేలోపే, ప్లీజ్ రిషి సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ వసు బెడ్ పై నుంచి సీరియస్గా లేస్తుంది. దాంతో తన చెయ్యి మీద ప్రెషర్ పడడంతో నొప్పికి వెలువెల్లాడిపోతుంది. హే టేక్ కేర్ అంటూ రిషి కూడా లేచి వసు హ్యాండ్ పట్టుకుంటాడు జాగ్రత్తగా. నాకు తెలుసు నేను నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేస్తే ఇలానే జరుగుతుంది అంటూ, అయినా నేను నీతో ఉన్నంతకాలం ఏమీ పట్టించుకొని హస్బెండ్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నీ పరిస్థితి గురించి నీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఏమని సమాధానం చెప్పాలి? ఆ విషయం తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అసలు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని రిషి కూడా కొంచెం గట్టిగా అరుస్తాడు. అలా అయితే నాకు ఇప్పుడే డివోర్స్ ఇచ్చేయండి. ఎందుకు అనవసరంగా ఈ భారాన్ని మోస్తున్నారు? మీరు కోరుకున్నట్టు నేను మీకు ప్రేమను తిరిగి ఇవ్వలేను. నేను ఎవరిని ప్రేమించను నేను అంటూ తన కోపంగా తన చేతికి ఉన్న అవి డ్రిప్స్ ఆ సూదులన్నీ పీకేసి తన చేతికి దొరికిన వస్తువులల్లా రిషి వైపు విసటం స్టార్ట్ చేస్తుంది. వసు ఆపు, ఏం చేస్తున్నావు అంటూ రిషి వసుని ఆపడానికి ఎంత ట్రై చేసినా వసు తన సెన్సెస్ కోల్పోయినట్టు పూర్తిగా అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో ప్రేరణ, సిద్ధు కూడా రూమ్లోకి వస్తారు. వసు ఉగ్ర రూపం చూసి వాళ్ళకు కూడా షాక్కి గురవుతారు. రిషి ఏమో వసుని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. సిద్ధు ఏమో వెళ్ళి డ్యూటీ నర్స్ని పిలుచుకొస్తాడు. ఒక పక్క వసు ఏమో రిషి చేతుల్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్రేరణ కూడా వచ్చి వసుని గట్టిగా పట్టుకుంటుంది. ప్రేరణను చూడగానే వసు ఒక్కసారిగా ప్రేరణని గట్టిగా హగ్ చేసుకుని అడగడం స్టార్ట్ చేస్తుంది. వసు సిచ్యుయేషన్ ఏంటని అర్థం చేసుకోవడానికి రిషికి చాలా కష్టంగా అనిపిస్తుంది. వసు తన్ని ఎంతగా ద్వేషిస్తుందంటే కనీసం తను తాకడం కూడా, అక్కడ తన ప్రెజెన్స్ అక్కడ ఉండడం కూడా తనకి అసలు ఇష్టం లేదని రిషికి అర్థమవుతుంది. ఆ రియాలిటీ ఏంటో అర్థమైన తర్వాత రిషికి ఇంకా బాధగా అనిపిస్తుంది. తర్వాత నర్స్ వచ్చి డాక్టర్ సలహా మేరకు ఒక మత్తు ఇంజెక్షన్ ఇస్తుందనమాట. వసు ప్రశాంతంగా నిద్రపోతుంది. నైట్ అంతా ప్రేరణయే ఉంటుంది వసు దగ్గర. రిషి ఇంటికి వెళ్తాడు కానీ నైట్ అంతా నిద్ర పట్టదు. మంచం మీద అటు ఇటు దొర్లుతూనే ఉంటాడు. మార్నింగ్ వరకు తన మైండ్లో రన్ అవుతున్న ఆలోచనలన్నీ ఎలాగోలాగా తట్టుకుంటాడు. మార్నింగ్ జిమ్ చేసేప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు చాలా ఆలోచనలు తను పట్టి పీడించేస్తూ ఉంటాయి. ఎలాగైనా సరే వసు మనసు గెలుచుకోవాలని ఒక నిర్ణయానికి వస్తాడు. ఇన్నాళ్ళు నా బిహేవియర్ వసు ముందు నేను ఒక చెడ్డవాడిలా మిగిలిపోయాను. దానికి నా మీద ఒక చెడు అభిప్రాయం కలిగించాను. ఇప్పుడు అది మారాలి. ఇక నుంచి తను చూడబోయేది బీస్ట్ రిషిని కాదు, ఒక మంచి మనసున్న వ్యక్తిగా. ఒక అమ్మాయి తన హస్బెండ్ ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ విధంగా మారాలి. అప్పుడే తను నన్ను హస్బెండ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించినంత ప్రేమని నేను తనకి చూపిస్తాను. ఎవ్వరూ చూసుకునేంత జాగ్రత్తగా నేను తనని చూసుకుంటాను. ఫస్ట్ నన్ను ద్వేషించవచ్చు, కానీ తన ద్వేషం నా పైన ప్రేమగా మారే వరకు నేను అసలు వెనక్కి తగ్గను. జస్ట్ వెయిట్ ఫర్ మీ వసు. నువ్వు చూడాలనుకుంటున్న రిషిని చూడబోతున్నావు అని కొంచెం స్మైల్ ఇచ్చుకుని తన మూడ్ని లిఫ్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి దారిలో ఒక మంచి ప్లెజెంట్ స్మెల్ ఉండే లైట్ పింక్ కలర్
గులాబీ బుకెట్ ఒకటి తీసుకుంటాడు. రిషి వసుని చూడడానికి వెళ్ళేసరికి వసు ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. సో తనకున్న తీసుకుంటున్న మెడిసిన్స్ వల్ల కావచ్చు ఇంకా లెగలేదు అనుకుంటాడు. ఆ బుక్కెని పక్కన పెట్టి హాస్పిటల్ క్యాంటీన్ నుంచి వసు కోసం జావా ఆర్డర్ చేస్తాడు. లోపు డ్యూటీ నర్స్ కూడా వసుకి మార్నింగ్ మెడిసిన్స్ ఉంటాయి కదా వాటితో పాటు వస్తుంది. మొత్తం తన హెల్త్ చెకప్ చేసి వెళ్ళిపోతుంది. అలాగా 1 అవర్ తర్వాత వసు కళ్ళు తెరుస్తుంది. తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నిన్నట్లానే ఉంటాయి. రిషి మొహం చూసాక అంత సంతోషంగా అనిపించదు. అయినా సరే రిషి ఏమీ డౌన్ ఫీల్ అవ్వకుండా నేను చెప్పినట్లుగా ఈసారి నేను అంత సులభంగా వదులుకోను అని అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, రిషి ఏం చేయబోతాడో అండ్ వసు రిషికి ఆ ఛాన్స్ ఇస్తుందో ఇవ్వదో చూద్దాము. ఓకే, మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.